విజయనగరం జిల్లా కేంద్రంలో రాధాకృష్ణ మందిర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తి శ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఆలయ అధ్యక్షులు పూనంచంద్ చౌదరి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రోచ్చారణతో శ్రీకృష్ణ భగవానులకు అష్టోత్తర శతనామావళి పూజలు చేశారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు శ్రీకృష్ణుని ఆరాధిస్తూ భజన సంకీర్తనలు గావించారు. శ్రీకృష్ణుడు పరమానంద స్వరూపుడు. ఆ ఆనందమే కృష్ణతత్వం. ఆత్మీయతల ఆనందాల పాలకుండల నుంచి వెన్నముద్దలని నన్నలయ్య గ్రహించాడు. దేవకీదేవి శరీరమైన క్షేత్రానికి సంకేతమైతే వసుదేవుడు ప్రాణశక్తికి సూచిక. శరీరంలో ప్రాణజ్యోతి ఆవిష్కారమైనప్పుడు ఆనందం ఆవిర్భవించింది. ఆ ఆనంద రూపమే ఆబాలగోపాలం మెచ్చే దేవకీ నందనుడు. అందరి చిత్తాన్ని తన వైపు మరల్చుకొని హృదయాన్ని ఆనంద డోలికల్లో ఊరేగించే దివ్యమూర్తి శ్రీకృష్ణుడు భాగవతం అని వ్యాఖ్యానించింది. ఆకాశం, సముద్రం వంటివి అనంతంగా విశాలంగా పరుచుకొని నీలిముగా వ్యాప్తమై ఉంటాయి. నీలిరంగు పారదర్శకత్వానికి సంకేతం. అందుకే శ్రీకృష్ణుడు నీలమేఘశ్యాముడై నవనవోన్మేషంగా నవ్యమోహనంగా ప్రకటితమవుతాడు. రాధాకృష్ణ మందిర్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి.